ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి మాలలు అని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కదా మేధావులు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా. మరి అదే సుప్రీంకోర్టు 2004లో ఏం తీర్పు చెప్పిందో సరే ఇవ్వడం చదివిందా? చదువుమని కోరుతున్న వాళ్ళని. ఇప్పటి వరకు వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ వర్గీకరణ అంశం అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే కారంచెడ్లో మాదిగల్ని చంపిన తర్వాత ఆ రోజు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మాలలు. ఆ రోజు మరి మాలలు నిలబడి ఆ ఉద్యమాన్ని భారతదేశంలో ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఎన్ని అత్యాచారాలు జరిగినా మాలలు నాయకత్వం వహించారు. మరి ఆ రోజు కత్తి పద్మరావు గాని, బొజ్జ తారకం గాని, మిగతా పెద్ద పెద్ద నాయకులు జేబీరాజు గారు గాని, నాగయ్య గారు గాని, పెద్ద పెద్ద మాల నాయకులు ఆ రోజు అక్కడ నిలబడి ఆ ఉద్యమాన్ని ఆత్మగౌరవ పోరాటంగా తీసుకొచ్చి ఈ రోజు మరి SC/ST అట్రాసిటీ యాక్ట్ దాని ద్వారానే వచ్చింది. మరి ఆ రోజు అత్యాచారం జరిగినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద పెద్ద బీసీ నాయకులు వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారండి వీళ్ళంతా? సో అప్పుడు ఈ మాలలు వీళ్ళు చాలా తెలివిపరులు. ఈ మాదిగల్ని అయితే మనం అణచేయగలుగుతాం కానీ వీళ్ళను మనం అణచాలంటే ఈ మాలలు వీళ్ళకి అండగా నిలబడుతున్నారు కాబట్టి ఈ కమ్యూనిటీని మనం తొక్కేయాలని ఒక ఉద్దేశంతో వచ్చింది ఈ వర్గీకరణ.